బ్యాంకింగ్ మరియు ఆర్థిక కరెంట్ అఫైర్స్ 1. భారత ప్రభుత్వం జనవరి 2 నుండి జనవరి 11, 2024 వరకు 30వ విడత ఎలక్టోరల్ బాండ్ల విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ పరిణామం ఈ ఏడాది చివర్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు మరియు ఎలక్టోరల్ బాండ్ల పథకం చెల్లుబాటుపై ఊహించిన సుప్రీంకోర్టు తీర్పుతో సమానంగా ఉంటుంది. 2. ఒక ముఖ్యమైన చర్యగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ పెద్ద అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల ఉక్బ్లు బల్క్ డిపాజిట్ పరిమితిని గణనీయంగా పెంచాలని నిర్ణయించింది. కొత్త పరిమితి ఇప్పుడు 1 కోట్ల రూపాయలు మరియు అంతకంటే ఎక్కువ ఉంది. ఇది మునుపటి థ్రెషోల్డ్ 15 లక్షల రూపాయలు మరియు అంతకంటే ఎక్కువ నుండి గుర్తించదగిన పెరుగుదల. మెరుగుపరచబడిన బల్క్ డిపాజిట్ పరిమితి ప్రత్యేకంగా 1000 కోట్ల రూపాయలు నుండి 10,000 కోట్ల రూపాయలు వరకు డిపాజిట్ల ద్వారా వర్గీకరించబడిన టైర్ 3 కేటగిరీలో ఉన్న ఉక్బ్లకు వర్తిస్తుంది మరియు 10,000 కోట్ల రూపాయలు కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్న ఉక్బ్లను కలిగి ఉన్న టైర్ 4 కేటగిరీకి వర్తిస్తుంది. 3. బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ఎకనామిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఈఎడ్ ప్రకారం FY24 మొదటి 9 నెలల్లో 9M భారతదేశం యొక్క కార్పొరేట్ రంగ పెట్టుబడి మొత్తం 10.80 లక్షల రూపాయలు కోట్లు. అంచనాల కంటే వెనుకబడి ఉన్నందున ఆందోళనలు లేవనెత్తింది. CMIE డేటాపై ఆధారపడిన విశ్లేషణ ఏవియేషన్, కెమికల్స్, మెషినరీ మరియు పవర్ సెక్టార్లపై ప్రత్యేక దృష్టి సారించి పరిశ్రమల మధ్య ఒక జాగ్రత్త విధానాన్ని సూచిస్తుంది. 4. టాటా డిజిటల్ కింద డిజిటల్ చెల్లింపుల యాప్ అయిన టాటా పే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్వారా చెల్లింపు అగ్రిగేటర్ PA లైసెన్స్ను మంజూరు చేసింది. ఈ లైసెన్స్ రేజర్పే, క్యాష్ఫ్రీ మరియు గూగుల్ పే వంటి పరిశ్రమల ప్రముఖులలో టాటాపకి స్థానం కల్పిస్తుంది. దాని అనుబంధ సంస్థలలో కామర్స్ లావాదేవీలను సమర్థవంతంగా నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. 5. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 2022 నుండి 23 ఆర్థిక సంవత్సరంలో FY23 కుటుంబ ఆర్థిక పొదుపులు మరియు బాధ్యతల స్థితిపై అంతర్దృష్టులను వెల్లడిస్తూ తన తాజా ఆర్థిక స్థిరత్వ నివేదిక FSR ను విడుదల చేసింది. స్థూల గృహ ఆర్థిక పొదుపులు భారత్లో 10.9%కి క్షీణించినప్పటికీ నివేదిక గృహాలు డిఫాల్ట్ల యొక్క పరిమిత ప్రమాదాన్ని నొక్కిచెప్పింది. అధిక తనఖా చెల్లింపులు మరియు ఫ్లోటింగ్ వడ్డీ రేట్లకు నిర్వహించదగిన బహిర్గతం దీనికి కారణమని పేర్కొంది. 6. దేశీయ పర్యావరణ, సామాజిక మరియు గవర్నెన్స్ ESG ఫైనాన్సింగ్ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ను పరిష్కరించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI విజయవంతంగా $100 కోట్ల సుమారు 8,300 కోట్ల రూపాయలు పొందింది. SBI చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించిన విధంగా ఈ సిండికేటెడ్ సోషల్ లోన్ జారీలో $750 లక్షల, గ్రీన్ షూ ఎంపికగా అదనంగా $250 లక్షల ఉంటాయి. 7. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI ఇండస్ఇండ్ బ్యాంక్ UPI ప్రారంభించబడిన సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డ్ ను ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఈ చొరవ ఇటీవలి RBI అనుమతితో రూపే క్రెడిట్ కార్డులను UPI చెల్లింపు అప్లికేషన్లతో ఏకీకృతం చేయడానికి అనుమతిస్తుంది. 8. ఇటీవలి రెగ్యులేటరీ ఫైలింగ్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ NHB ద్వారా ప్రమోట్ చేయబడిన కొత్త కంపెనీలో 10% వరకు వాటాను పొందేందుకు తన బోర్డు ఆమోదాన్ని ప్రకటించింది.
పెట్టుబడి రెసిడెన్షియల్ తనఖా ఆధారిత సెక్యూరిటీలను లక్ష్యంగా చేసుకుంది మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతలలో ఈక్విటీ సహకారం ద్వారా చేయబడుతుంది. 9. గ్రామీణాభివృద్ధి మరియు ఆర్థిక సమ్మేళనాన్ని పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన ఎత్తుగడలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అవగాహన ఒప్పందం (MoU) ద్వారా చేతులు కలిపాయి. అధికారిక ప్రకటనలో ప్రకటించినట్లుగా గ్రామీణ స్వయం సహాయ సమూహాలకు SHGs ఎంటర్ప్రైజ్ ఫైనాన్సింగ్ను క్రమబద్ధీకరించడం మరియు సులభతరం చేయడం ఈ సహకారం యొక్క ప్రాథమిక లక్ష్యం. 10. ఒక ముఖ్యమైన చర్యగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భారతదేశం మరియు సింగపూర్ మధ్య నేరుగా చెల్లింపులను సులభతరం చేస్తూ UPI పే నౌ లింకేజీని ప్రవేశపెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరియు సింగపూర్ మానిటరీ అథారిటీ (MAS) మధ్య సన్నిహిత సమన్వయ ఫలితంగా ఏర్పడిన ఈ సహకారం సరిహద్దు లావాదేవీలలో ఆర్థిక చేరిక మరియు సౌలభ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. 11. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) డిప్యూటీ గవర్నర్గా మైఖేల్ దేబబ్రత పాత్ర పదవీకాలాన్ని అదనంగా 1 సంవత్సరం పొడిగిస్తున్నట్లు భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. RBIలో కీలకమైన విభాగాలను నడిపించడంలో ఆయన నాయకత్వంపై విశ్వాసం మరియు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించడం ఇది రెండోసారి. 12. జనవరి 12న ఇటీవలి ప్రకటనలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ధనలక్ష్మి బ్యాంక్, పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్ మరియు ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లపై విధించిన ద్రవ్య జరిమానాలను వెల్లడించింది. బ్యాంకింగ్ రంగంలో నిబంధనల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా సెంట్రల్ బ్యాంక్ అమలు చేసే చర్యల్లో ఈ చర్య భాగం. పదమూడు దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గ్రీన్ రూపాయి టర్మ్ డిపాజిట్ (SGRTD) గా పిలువబడే ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశంలో గ్రీన్ ఫైనాన్స్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి దోహదపడే పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి అంకితమైన నిధులను సేకరించడం ఈ చొరవ లక్ష్యం. 2070 నాటికి నికర కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలనే ప్రభుత్వ ప్రతిష్టాత్మక లక్ష్యంతో ఈ ప్రయోగం జతకట్టింది. 14. FCI తన 60వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భారతదేశం యొక్క ఆహార స్వయం సమృద్ధిని మానవ చరిత్రలో ఒక అద్భుతమైన విజయంగా ప్రశంసించారు. జనవరి 14, 2024న ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంలోని ప్రతి పౌరుని ఆకలిని నివారించడంలో FCI యొక్క కీలక పాత్రను గోయల్ నొక్కిచెప్పారు. 15. మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ (MSMEలు) కు మద్దతునిచ్చే వ్యూహాత్మక చర్యలో యెస్ బ్యాంక్ వీఫిన్ సొల్యూషన్స్తో కలిసి అభివృద్ధి చేసిన అధునాతన డిజిటల్ సప్లై చైన్ ఫైనాన్స్ (SCF) ప్లాట్ఫారం అయిన స్మర్థిన్ పరిచయం చేసింది. ఈ చొరవ ప్రత్యేకించి వర్కింగ్ క్యాపిటల్ సామర్థ్యాల రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో మరియు దాని డిజిటల్ ఆఫర్లను మెరుగుపరచడంలో యెస్ బ్యాంక్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. 16. ఫిన్టెక్ సెక్టార్లో స్వీయ నియంత్రణ సంస్థల (SRO) స్థాపన మరియు గుర్తింపు కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డ్రాఫ్ట్ ఫ్రేమ్వర్క్ను ఆవిష్కరించింది. ముసాయిదా నియమాలు పరిశ్రమలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు వినియోగదారుల రక్షణ మరియు ప్రమాద నియంత్రణ కోసం నియంత్రణ ప్రాధాన్యతలను నిర్ధారించడం మధ్య సమతుల్యతను సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. 17.
ఒక సంచలనాత్మక చర్యలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF మరియు తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్లో WEF యొక్క 4వ పారిశ్రామిక విప్లవ నెట్వర్క్ 4IR యొక్క 19వ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. WEF తెలంగాణ కేంద్రం ఫిబ్రవరి 2024లో ప్రారంభించబడుతోంది. ఇది హెల్త్ టెక్ మరియు లైఫ్ సైన్సెస్కు అంకితం చేయబడిన ప్రపంచంలోని ప్రారంభ నేపథ్య కేంద్రం. 18 భారతీయ రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక వ్యూహాత్మక చర్యలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన కర్ణాటక బ్యాంక్ KBL మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న NBFC అయిన క్లెక్స్ క్యాపిటల్ యూబికో లెండ్ ప్లాట్ఫారం ద్వారా చేతులు కలిపాయి. ఈ డిజిటల్ కో లెండింగ్ భాగస్వామ్యం దేశం యొక్క GDP మరియు ఉపాధి వృద్ధికి కీలకమైన డ్రైవర్ అయిన భారతీయ MSME రంగాన్ని లక్ష్యంగా చేసుకుంది. 19 ముఖ్యమైన సంఘటనలలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC అద్భుతమైన పునరాగమనాన్ని ప్రదర్శించడమే కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI మార్కెట్ క్యాపిటలైజేషన్ను కూడా అధిగమించింది. ఈ కథనం LIC యొక్క షేరు ధరలో ఇటీవలి పెరుగుదల, లిస్టింగ్ నుండి దాని ప్రయాణం మరియు దాని అద్భుతమైన పునరుద్ధరణకు దోహదపడే అంశాలను విశ్లేషిస్తుంది. 20 వ్యూహాత్మక చర్యలు భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాత HDFC బ్యాంక్ లిమిటెడ్ సింగపూర్లో తన మొదటి శాఖను చురుకుగా కొనసాగిస్తోంది. గత సంవత్సరం హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్తో గణనీయమైన విలీనం తర్వాత HDFC బ్యాంక్ తన గ్లోబల్ ఫుట్ప్రింట్ను విస్తరించాలని చూస్తోంది. 21 ICICI బ్యాంక్ లిమిటెడ్ యొక్క పూర్తి యాజమాన్యంలోని ICICI బ్యాంక్ కెనడా తన తాజా మొబైల్ బ్యాంకింగ్ యాప్ మనీ 2 ఇండియా కెనడాను పరిచయం చేసింది. ఇది కెనడియన్ కస్టమర్లకు ICICI బ్యాంక్లో ఖాతా తెరవాల్సిన అవసరం లేకుండానే 24/7 ఫండ్ ట్రాన్స్ఫర్ల కోసం కెనడియన్ కస్టమర్లను అందిస్తుంది. కెనడా 22 దాని రజతోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆసియాలో మొట్టమొదటి లిస్టెడ్ డిపాజిటరీ అయిన సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ CDSL క్యాపిటల్ మార్కెట్ ల్యాండ్స్కేప్లో చేరిక మరియు ప్రాప్యత వైపు ఒక ముఖ్యమైన అడుగు వేసింది. జనవరి 17న జరిగిన రజతోత్సవ కార్యక్రమంలో సెబీ చైర్పర్సన్ మధబిపూరి బుచ్ 2 సంచలనాత్మక బహుభాషా కార్యక్రమాలను ప్రారంభించారు. 23 LIC చైర్మన్ సిద్ధార్థ మొహంతి ఆవిష్కరించారు. కొత్త జీవన్ ధార 2 ప్లాన్ నాన్ పార్టిసిపేటింగ్ వ్యక్తిగత పొదుపులు వాయిదా వేసిన యాన్యుటీ ఎంపికను అందిస్తుంది. ప్లాన్ వాయిదా వ్యవధిలో లైఫ్ కవర్ను అందిస్తుంది మరియు అధునాతన వయస్సులో అధిక వార్షిక రేటును కలిగి ఉంటుంది. 24 ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ AIIB భారతదేశపు అతిపెద్ద పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్ ఇన్విట్ సస్టైనబుల్ ఎనర్జీ ఇన్ఫ్రా ట్రస్ట్ SCIT కి INR 4.86 బిలియన్ సుమారు $58.4 మిలియన్లు ఇన్ఫ్యూజ్ చేసింది. SCIT మహీంద్రా సస్టెన్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు అంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్ ద్వారా మద్దతు ఇస్తుంది. భారతదేశం అంతటా 1.54 గిగావాట్ల గరిష్ట సామర్థ్యంతో 8 కార్యాచరణ సౌర విద్యుత్ ఆస్తులను కలిగి ఉంది. ఇది భారతదేశంలో ఇన్విట్లలోకి AIIB యొక్క 2వ ప్రవేశాన్ని సూచిస్తుంది. వినూత్న మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్ పరిష్కారాలకు దాని నిబద్ధతను నొక్కి చెబుతుంది. 25 ఒక సంచలనాత్మక చర్యలో RXIL గ్లోబల్ IFSC లిమిటెడ్ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫైనాన్సింగ్ సర్వీసెస్ ప్లాట్ఫారం ITFS
లో ఎగుమతి ఫైనాన్స్ లావాదేవీని అమలు చేయడానికి యెస్ బ్యాంక్ తొలి భారతీయ బ్యాంక్గా అవతరించింది. యెస్ బ్యాంక్ కోసం డిజిటలైజేషన్ మరియు క్రాస్ బోర్డర్ బిజినెస్లో సహకారం గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (IFSCA) కింద రిజిస్టర్ చేయబడిన ప్లాట్ఫారం. ఫాక్టరింగ్, ఫోర్ఫైటింగ్ మరియు ఇతర ట్రేడ్ ఫైనాన్సింగ్ సేవల ద్వారా త్వరిత ప్రాసెసింగ్తో పోటీ ధరలకు క్రెడిట్ని ఏర్పాటు చేయడానికి డిజిటల్ అవెన్యూని అందిస్తుంది. ఈ చారిత్రాత్మక లావాదేవీ ITFS ప్లాట్ఫారంలో భారతదేశంలోని ఏ బ్యాంక్తోనైనా కలిసి చేయడం ఇదే మొదటిది. అక్టోబర్ 30న ఓ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ OSFB ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో తన విలీనాన్ని ప్రకటించింది. ఇది ఫిబ్రవరి 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. విలీనానికి వాటాదారులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరియు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) సహా కీలకమైన వాటాదారుల నుండి అనుమతి కోసం వేచి ఉంది. 27 ఒక ముఖ్యమైన మైలురాయిలో భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన HDFC బ్యాంక్ 20 మిలియన్ యాక్టివ్ క్రెడిట్ కార్డులను చేరుకున్న దేశం యొక్క మొదటి రుణదాతగా అవతరించింది. బ్యాంక్ మొత్తం కార్డ్ మార్కెట్లో 1/4 ఆధిపత్యం చెలాయించింది. 2001లో తన క్రెడిట్ కార్డ్ కార్యకలాపాలను ప్రారంభించింది మరియు గతంలో 2017లో 10 మిలియన్ మార్కును సాధించింది. తదుపరి 10 మిలియన్ల జారీలు కేవలం 6 ఏళ్లలో జరిగాయి. బ్యాంక్ ప్రకటించిన విధంగా జనవరి 16న ఈ విజయాన్ని సాధించింది. 28 ఇటీవలి పత్రికా ప్రకటనలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 రెండవ షెడ్యూల్లో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను చేర్చడానికి అర్హత నిబంధనలను సవరించడాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించింది. ఈ బ్యాంకులను అప్డేట్ చేయబడిన రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కిందకు తీసుకురావడమే లక్ష్యం. జూలై 19, 2022న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల (UCBలు) కోసం సవరించిన రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ విడుదలైన తర్వాత UCBల కోసం సవరించిన వర్గీకరణ నిబంధనలతో UCB ఫైనాన్షియల్గా సౌండ్ అండ్ వెల్ మేనేజ్డ్ (FSWM) గా వర్గీకరించే ప్రమాణాలు తెలియజేయబడ్డాయి. RBI ఇప్పుడు UCBల కోసం అర్హత నిబంధనలను సవరించిన రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్తో సమలేఖనం చేయాలని నిర్ణయించింది. 29 గ్రీన్ ఎనర్జీ మరియు గ్యాస్ రంగానికి అంకితం చేయబడిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) అనుబంధ కంపెనీ ఏర్పాటుకు పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. జనవరి 23, 2024న జరిగిన ONGC బోర్డు మీటింగ్లో ఈ ముఖ్యమైన చర్య ప్రకటించబడింది. దాని పోర్ట్ఫోలియోను వైవిధ్యపరచడానికి మరియు స్థిరమైన ఇంధన పరిష్కారాలకు సహకరించడానికి కంపెనీ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. 30 ఒక ముఖ్యమైన అభివృద్ధిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన HDFC బ్యాంక్లో 9.99% మొత్తం హోల్డింగ్ను పొందేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)కి అనుమతిని మంజూరు చేసింది. RBకి LIC యొక్క దరఖాస్తు ఆధారంగా ఆమోదం వివిధ షరతులకు లోబడి ఉంటుంది. 31 కార్డుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ బాబ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ రీబ్రాండింగ్కు గురైంది. క్రెడిట్ రీమాజిన్డ్ అనే ట్యాగ్లైన్తో BOBCARD లిమిటెడ్ గా ఉద్భవించింది. పరివర్తనలో బరోడా సన్ అనే పేరుతో ఒక విలక్షణమైన లోగో ఉంది.
ఇది ఉదయించే సూర్యుని కిరణాలను కప్పి ఉంచే ద్వంద్వ బి అక్షర రూపాలను కలిగి ఉంటుంది. ఈ చొరవ వినూత్న మరియు కస్టమర్ సెంట్రిక్ క్రెడిట్ సొల్యూషన్లను అందించడం ద్వారా భారతదేశం యొక్క క్రెడిట్ ల్యాండ్స్కేప్ను పునర్నిర్మించడానికి పునరుజ్జీవింపబడిన నిబద్ధతను సూచిస్తుంది. ఆర్థిక కరెంట్ అఫైర్స్ 32 తయారీకి సంబంధించిన హెచ్ఎస్బీసీ ఇండియా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ PMI డిసెంబర్లో 18 నెలల కనిష్ట స్థాయి 54.9కి పడిపోయింది. నవంబర్లో 56 నుండి తగ్గింది. ఇది మందగమనాన్ని సూచిస్తుంది. అయినప్పటికీ ఈ రంగం విస్తరణ మోడ్లో ఉంది. 50 కంటే ఎక్కువ ఇండెక్స్తో వరుసగా 30 నెలలు గుర్తించబడింది. ఇది వృద్ధిని సూచిస్తుంది. కొత్త ఆర్డర్లు మరియు అవుట్పుట్ బలహీనంగా పెరగడం క్షీణతకు కారణమైంది. 33 ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (IRDA) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దాని జీడీపీ వృద్ధి అంచనాను మునుపటి 6.2% నుండి 6.7%కి సవరించింది. ఇది ఒక స్థితిస్థాపక ఆర్థిక వ్యవస్థ, స్థిరమైన ప్రభుత్వ మూలధన వ్యయం మరియు కొత్త ప్రైవేట్ కార్పొరేట్ మూలధనానికి సంభావ్యతను ఉటంకిస్తూ వ్యయ చక్రం, బలహీనమైన ప్రపంచ వృద్ధి, వాణిజ్య అనిశ్చితులు మరియు భారతదేశ జీడీపీ వృద్ధిని పరిమితం చేసే అస్థిర భౌగోళిక రాజకీయ పరిస్థితులు వంటి ప్రమాదాలను ఏజెన్సీ గుర్తిస్తుంది. 34 ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (IRDA) పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను (NCDలు) స్థిరమైన దృక్పథంతో NA నుండి NA+కి అప్గ్రేడ్ చేసింది. NCD పరిమితి బ్యాంక్ లోన్లు మరియు NCDలుగా విభజించబడింది. బ్యాంక్ లోన్లకు సంబంధిత NA+ రేటింగ్ కేటాయించబడింది. 35 ఫిచ్ రేటింగ్స్ తన నివేదిక ఆపక్ క్రాస్ సెక్టార్ అవుట్లుక్ 2024ను విడుదల చేసింది. ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బలమైన ఆర్థిక వృద్ధిని ధృవీకరిస్తుంది. భారతదేశం మరియు వివిధ అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో 5% జీడీపీ వృద్ధిని సూచన హైలైట్ చేస్తుంది. ఇది భారతదేశం మరియు ఇండోనేషియాలోని బ్యాంకింగ్ రంగాలలో సానుకూల ధోరణులను సూచిస్తుంది. 36 నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ డేటా ప్రకారం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) డిసెంబర్లో $661.35 బిలియన్ $800 కోట్ల చేరుకున్న భారతీయ ఈక్విటీల చరిత్రాత్మక నెలవారీ కొనుగోళ్లు చేశారు. ఈ ఉప్పెన భారతదేశం యొక్క నిఫ్టీ 50 మరియు సెన్సెక్స్ బెంచ్మార్క్లను తాజా రికార్డు గరిష్టాలకు చేర్చింది. డిసెంబరు మొదటి అర్ధభాగంలో మాత్రమే $427.33 బిలియన్ విలువైన షేర్ల రికార్డు పక్షం కొనుగోళ్లు జరిగాయి. దీనికి యుఎస్ బాండ్ రాబడులు తగ్గడం మరియు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపుల అంచనాలు కారణమని చెప్పవచ్చు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) 2023 నుండి 24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఘాత్కి బలమైన 7.3% వృద్ధిని అంచనా వేస్తూ తన మొదటి ముందస్తు అంచనాలను విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.2% వృద్ధిని ఇది అధిగమించింది. ముఖ్యంగా నిర్మాణ రంగం 10.7% వద్ద రెండంకెల వృద్ధితో ముందుంటుందని అంచనా. 38 ఆతృతగా ఎదురుచూస్తున్న ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరియు అవకాశాలు 2024 నివేదికలో రాబోయే సంవత్సరంలో 6.2% జీడీపీ వృద్ధిని అంచనా వేస్తూ భారతదేశం కీలకమైన ఆటగాడిగా ఉద్భవించింది. ఇది 2023కి సంబంధించి 6.3% అంచనా కంటే కొంచెం వెనుకబడి ఉంది.
ఇది దేశం యొక్క బలమైన దేశీయ డిమాండ్ మరియు అభివృద్ధి చెందుతున్న తయారీ మరియు సేవల రంగాలకు నిదర్శనం. భారతదేశం యొక్క పరాక్రమంతో నడిచే దక్షిణాసియా 2023లో ప్రశంసనీయమైన 5.3% వృద్ధి తర్వాత 2024లో 5.2% జీడీపీ పెరుగుదలను చూసే అవకాశం ఉంది. 39 డిసెంబరు 29తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు గణనీయమైన వృద్ధిని సాధించి $2.759 బిలియన్ పెరిగి మొత్తం $623.2 బిలియన్లకు చేరుకున్నాయని శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదించింది. ఇది గత వారం $4.471 కోట్ల పెరుగుదలను అనుసరిస్తుంది. మొత్తం నిల్వలను $620.441 బిలియన్లకు తీసుకువచ్చింది. ముఖ్యంగా అక్టోబర్ 2021లో భారతదేశపు ఫారెక్స్ కిట్టి అపూర్వమైన గరిష్ట స్థాయిని $645 బిలియన్లకు చేరుకుంది. 40 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుండి వెల్లడైన డేటా ప్రకారం భారతదేశం తన బాహ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) కట్టుబాట్లలో తీవ్ర క్షీణతను చూసింది. డిసెంబర్ 2023లో అర్ధరాత్రి 2:25 బిలియన్లకు పడిపోయింది. ఇది డిసెంబర్ 2022లో నమోదైన $4.12 కోట్ల నుండి గణనీయమైన తిరోగమనాన్ని సూచిస్తుంది మరియు నవంబర్ 2023లో $4.01 కోట్ల నుండి వరుసగా తగ్గుదలని సూచిస్తుంది. 41 డిసెంబర్ 2023లో టోకు ధరల సూచిక WPI ఆధారిత ద్రవ్యోల్బణం 9 నెలల గరిష్ట స్థాయి 0.73%కి పెరిగింది. ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు గమనించిన ప్రతికూల జోన్ నుండి గణనీయమైన పుంజుకుంది. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన ప్రకారం ఈ సానుకూల పథం నవంబర్ యొక్క 0.26% నుండి కొనసాగింపు, ప్రధానంగా ఆహార ధరలలో గణనీయమైన పెరుగుదలతో నడపబడింది. 42 ప్రపంచ చమురు మార్కెట్ అభివృద్ధి చెందుతున్న డైనమిక్స్కు ప్రతిస్పందనగా జనవరి 16 నుండి దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ముడి చమురుపై విండ్ఫాల్ పన్నును తగ్గించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడి) గా విధించే పన్ను టన్నుకు $2,300 నుంచి $1,700కి తగ్గింది. 43 భారతదేశ ఈక్విటీ మార్కెట్ హాంకాంగ్ యొక్క హాంగ్ సెంగ్ను అధిగమించింది. తెల్లవారుజాము 4:33 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్తో ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానాన్ని పొందింది. ఈ మైలురాయి భారతదేశం యొక్క ఆధిక్యతను సూచిస్తుంది. దేశం యొక్క బలమైన ఆర్థిక స్థితిని నొక్కి చెబుతుంది. $50 మరియు 86 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్తో అతిపెద్ద స్టాక్ మార్కెట్గా మిగిలిపోయింది. చైనా $8 మరియు 44 ట్రిలియన్ మరియు జపాన్ $6 మరియు 36 ట్రిలియన్తో ఆ తర్వాతి స్థానంలో ఉంది. 44 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సిబిడిటి) డేటాను విడుదల చేసింది. 2022 నుండి 23 ఆర్థిక సంవత్సరానికి FY23 ప్రత్యక్ష పన్ను జీడీపీ నిష్పత్తి 6.11% వద్ద 23 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుందని వెల్లడించింది. ప్రభుత్వం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు గణనీయంగా పెరగడం ఈ పెరుగుదలకు కారణమైంది. 45 సానుకూల మలుపులో ఐసిఆర్ఐ FY24 కోసం దాని బ్యాంక్ క్రెడిట్ వృద్ధి అంచనాలను 14.9 నుండి 15.3%కి సవరించింది. ఇది మునుపటి 12.8 నుండి 13% అంచనాను అధిగమించింది. ఐసిఆర్ఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ గుప్తా ప్రకారం
రిటైల్ సెగ్మెంట్ మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలలో ఎన్బిఎఫ్సిఎస్ పటిష్టమైన పనితీరు ఈ పెరుగుదలకు కారణమైంది. 46 చెప్పుకోదగ్గ అభివృద్ధిలో అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశం కోసం దాని జీడీపీ వృద్ధి అంచనాను 6.7%కి సవరించింది. ఇది దాని మునుపటి అంచనా 6.3% నుండి 40 బేసిస్ పాయింట్ల పెరుగుదలను సూచిస్తుంది. తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదికలో హైలైట్ చేయబడినట్లుగా ఈ ఆశావాద సర్దుబాటు బలమైన ప్రభుత్వ పెట్టుబడి మరియు అనుకూలమైన లేబర్ మార్కెట్ ఫలితాలకు ఆపాదించబడింది. 47 భారతదేశంలో మొబైల్ ఫోన్ తయారీ పరిశ్రమను ప్రోత్సహించడానికి ఒక వ్యూహాత్మక చర్యలో మొబైల్ ఫోన్ భాగాలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మొబైల్ ఫోన్ల తయారీకి వినియోగించే విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని గతంలో 15% నుంచి 10%కి తగ్గించారు. ఈ నిర్ణయం ప్రపంచ సరఫరా గొలుసులలో తన పాత్రను మెరుగుపరచడానికి మరియు ఎగుమతులను పెంచడానికి భారతదేశం యొక్క విస్తృత లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. వ్యాపార కరెంట్ అఫైర్స్ 48 డిసెంబర్లో యూపీఐ లావాదేవీలు సంవత్సరానికి 42% ఆకట్టుకునే విధంగా పెరిగాయి. ఇది 18 లక్షల కోట్లకు చేరుకుంది. లావాదేవీ పరిమాణం గణనీయంగా 54% పెరిగింది. మొత్తం 1202 కోట్లు. విశేషమేమిటంటే యూపీఐ లావాదేవీ పరిమాణంలో నెలవారీ వృద్ధి గణనీయంగా 7%. 49 ఒక ప్రముఖ కూటమిలో ఐటీసీ ఒక ప్రముఖ భారతీయ సమ్మేళనం. వాతావరణ మార్పుల కారణంగా భారతదేశంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సవాళ్లను పరిష్కరించడానికి మైక్రోసాఫ్ట్ మరియు స్కైమెట్లతో చేతులు కలిపింది. వ్యవసాయంపై వాతావరణ మార్పుల యొక్క ప్రతికూల ప్రభావాలు అందరికీ తెలుసు మరియు పొగాకు రంగం మినహాయింపు కాదు. ఎగుమతి రాబడిలో రూపాయలు -900 కోట్ల నష్టాన్ని చవిచూస్తోంది. 50 ఐపీఓ ఆధారిత ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ ప్రభుత్వ ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ PLI స్కీమ్కు అర్హత పొందడంతో భారతదేశం యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ ల్యాండ్స్కేప్ ఒక సంచలనాత్మక అభివృద్ధిని చూస్తోంది. ఈ ఘనత ఓలా ఎలక్ట్రిక్ను సుస్థిర రవాణా దిశగా పుష్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 51 ఒక ముఖ్యమైన పరిణామంలో ఫ్లిప్కార్ట్ సహా వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ తన తాజా స్టార్టప్ ఓప్దూర్తో మరోసారి కామర్స్ రంగంలోకి ప్రవేశించారు. 52 ఇంధనం మరియు పెట్రోకెమికల్ వ్యాపారాలలో విభిన్నమైన పోర్ట్ఫోలియోతో ముంబైకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రెల్ 2023 సంవత్సరాన్ని విశేషమైన గమనికతో ముగించింది. ISCC+ సర్టిఫైడ్ కెమికల్ రీసైకిల్ పాలిమర్లను ఉత్పత్తి చేసిన మొదటి కంపెనీగా కంపెనీ గణనీయమైన మైలురాయిని సాధించింది. 53 అదానీ పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ APSEZ పోర్ట్లు మరియు లాజిస్టిక్స్ రంగంలో ప్రముఖ ఆటగాడు ఇటీవల తన నాయకత్వ నిర్మాణానికి సంబంధించి ముఖ్యమైన ప్రకటనలు చేసింది. గౌతమ్ అదానీ తర్వాత CEO కరణ్ అదానీ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. సమాంతరంగా కంపెనీ తన కొత్త CEOగా నిస్సాన్ మోటార్స్లో మాజీ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్వనీ గుప్తాను స్వాగతించింది. 54 విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1969లో స్థాపించబడిన ప్రముఖ మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ CPSE REC లిమిటెడ్ ఇటీవలే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్
RVNL తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సహకారం రాబోయే 5 సంవత్సరాలలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల శ్రేణికి రూ. 35,000 కోట్ల వరకు ఆర్థిక సహాయాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రంగంలో ముఖ్యమైన అభివృద్ధిని నడపడానికి 2 సంస్థల నిబద్ధతను ప్రదర్శిస్తుంది. 55 ప్రఖ్యాత అథ్లెటిక్ పాదరక్షలు మరియు వస్త్రాల తయారీ దిగ్గజం అడిడాస్ చైనా వెలుపల ఆసియాలో మొట్టమొదటి మరియు ఏకైక గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (GCC) ని స్థాపించడం ద్వారా తన ప్రపంచ కార్యకలాపాలను మెరుగుపరచడానికి వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తోంది. ఈ ముఖ్యమైన పరిణామం దేశంలోని సమృద్ధిగా ఉన్న సాఫ్ట్వేర్ నైపుణ్యాలను ఉపయోగించుకుని తమ ఘాట్లను ఏర్పాటు చేయడానికి భారతదేశాన్ని ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకునే బహుళజాతి సంస్థలు పెరుగుతున్న ధోరణిని నొక్కి చెబుతుంది. 56 ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) భారతదేశంలోని ప్రముఖ ఇంధన అన్వేషణ మరియు ఉత్పత్తి కంపెనీలలో ఒకటి. లోతైన నీటి KGDWN 98/2 బ్లాక్ నుండి మొదటి చమురు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా జనవరి 7న ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. కాకినాడ తీరంలో బంగాళాఖాతంలో కృష్ణా గోదావరి KG బేసిన్లో ఉన్న ఈ పరిణామం భారతదేశం యొక్క శక్తి ప్రకృతి దృశ్యంలో కీలకమైన ముందడుగును సూచిస్తుంది. 57 CBRECREDA యొక్క ఇటీవలి నివేదిక భారతదేశంలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల అంస్మేలు ల్యాండ్స్కేప్పై వెలుగునిస్తుంది. ఇది గుర్తించదగిన పోకడలు మరియు రాష్ట్రాల వారీగా సహకారాలను వెల్లడిస్తుంది. డిసెంబర్ 2023 నాటికి దేశం 3 కోట్లకు పైగా నమోదిత అంస్మేలను కలిగి ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్ సంయుక్తంగా ఈ శక్తివంతమైన రంగంలో దాదాపు 40% కలిగి ఉన్నాయి. 58 సానుకూల అభివృద్ధిలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC) జనవరి 10న ప్రారంభ ట్రేడ్లో దాదాపు 1% వృద్ధిని సాధించింది. RBI నుండి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం GIFT City లో ఫైనాన్స్ కంపెనీని స్థాపించడానికి గ్రీన్ లైట్ అనుసరించింది. IFSC 59 ఒక సంచలనాత్మక చర్యలో అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ FIH Viacom 18తో ముఖ్యమైన మీడియా హక్కుల భాగస్వామ్యాన్ని 2023 నుండి 2027 వరకు 4 సంవత్సరాల వ్యవధిలో ముగించింది. ఈ ప్రత్యేక ఒప్పందం FIH మినహా అన్ని FIH ఈవెంట్లను కలిగి ఉంటుంది. నేషన్స్ కప్ 60 2024లో వరుసగా 3వ సంవత్సరం మందగమనాన్ని అంచనా వేస్తూ భవిష్యత్తుపై నీడలు కమ్ముకున్నప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆశ్చర్యకరమైన స్థితిస్థాపకతను ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. 2021లో 6.2%కి పుంజుకున్న తర్వాత ప్రపంచ వృద్ధి 2022లో 3%కి మరియు 2023లో 2.6%కి క్షీణించింది. అంచనాలు 2024లో 2.4%కి నిరంతర క్షీణతను సూచిస్తున్నాయి. 2025లో 2.7%కి స్వల్పంగా కోలుకోవడానికి ముందు, ముఖ్యంగా 2010ల సగటు 3.1% కంటే తక్కువ. 61 దక్షిణ కొరియా సంస్థ అయిన సిమ్టెక్ గుజరాత్లోని సనంద్లో తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించడంతో భారతదేశంలో సెమీకండక్టర్ పరిశ్రమ గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. రూ. 1250 కోట్ల పెట్టుబడితో సిమ్టెక్ రాష్ట్రంలో బలమైన సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి దోహదపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. గాంధీనగర్లో జరుగుతున్న వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ పరిణామాన్ని వెల్లడించారు.
62 టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ TCPL జనవరి 12న చింగ్స్ సీక్రెట్ మరియు స్మిత్ మరియు జోన్స్ వంటి బ్రాండ్లకు ప్రసిద్ధి చెందిన క్యాపిటల్ ఫుడ్స్లో 100% వాటాను గణనీయమైన ఇండియన్ రూపీ 5,100 కోట్లకు కొనుగోలు చేసే ప్రణాళికలను వెల్లడించింది. వ్యూహాత్మక సముపార్జన దశలవారీగా నిర్మితమైంది. ప్రారంభ 75% ఈక్విటీ షేర్ హోల్డింగ్ ముందస్తుగా మరియు మిగిలిన 25% తదుపరి 3 సంవత్సరాలలో పొందబడుతుంది. 63 బెంగుళూరుకు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ పెక్సా జనవరి 15న మెగాపిక్సెల్ పేరుతో అత్యాధునిక స్పేస్ క్రాఫ్ట్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించింది. 30,000 చదరపు అడుగుల సదుపాయం భారతదేశంలో ఉపగ్రహ ఉత్పత్తి సామర్థ్యాలను విప్లవాత్మకంగా మార్చడానికి సిద్ధంగా ఉంది. 64 భారతదేశంలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉల్లంఘనలను ఆరోపిస్తూ న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ CPR నమోదు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ సవరణ చట్టం 2020ని రద్దు చేసింది. కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ కుమార్తె యామిని అయ్యర్ నేతృత్వంలోని ప్రముఖ పబ్లిక్ పాలసీ పరిశోధనా సంస్థ FCRA నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వ పరిశీలనను ఎదుర్కొంది. 65 ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO ఇటీవల ఒక సర్క్యులర్ జారీ చేసింది. దిద్దుబాటు మరియు నవీకరణ ప్రయోజనాల కోసం పుట్టిన తేదీ రుజువు డాబ్ కోసం ఆమోదయోగ్యమైన పత్రాల జాబితా నుండి ఆధార్ను తీసివేస్తున్నట్లు పేర్కొంది. జనవరి 16, 2024 నుండి అమలులోకి వచ్చే ఈ నిర్ణయం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI నుండి వచ్చిన ఆదేశాలను అనుసరిస్తుంది మరియు ఆధార్ చట్టం 2016కి అనుగుణంగా ఉంటుంది. ఇది ఆధార్ను పుట్టిన తేదీ రుజువుగా గుర్తించదు. 66 తైవానీస్ టెక్ దిగ్గజం ఫాక్స్కాన్ దీర్ఘకాల యాపిల్ ఇంక్ భాగస్వామి చైనా నుండి విభిన్నంగా ఉంది మరియు భారతదేశంలో చిప్ ప్యాకేజింగ్ మరియు టెస్టింగ్ సదుపాయాన్ని స్థాపించడానికి HCL గ్రూప్తో చేరింది. ఫాక్స్కాన్ యొక్క అనుబంధ సంస్థ ఫాక్స్కాన్ హాన్ హై టెక్నాలజీ ఇండియా మెగా డెవలప్మెంట్ 40% వాటా కోసం $37.2 మిలియన్లను పెట్టుబడి పెట్టనుంది. మిగిలినది HCL వద్ద ఉంది. చైనాతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ద్వారా ప్రేరేపించబడిన భారతదేశంలో ఫాక్స్కాన్ యొక్క పెరిగిన పెట్టుబడుల మధ్య ఈ వ్యూహాత్మక చర్య వచ్చింది. 67 ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్లో కీలకమైన సెగ్మెంట్ కోసం L మరియు T కన్స్ట్రక్షన్ యొక్క రైల్వేస్ స్ట్రాటజిక్ బిజినెస్ గ్రూప్ ₹10,000 నుండి ₹15,000 కోట్ల మధ్య విలువైన కాంట్రాక్ట్ను కైవసం చేసుకుంది. ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ MAHSR ని పర్యవేక్షిస్తున్న జపనీస్ ఏజెన్సీ నుండి అందిన మెగా ఆర్డర్ 508 రూట్ కిమీల హై స్పీడ్ విద్యుద్దీకరణ పనుల నిర్మాణాన్ని కలిగి ఉంది. 68 టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS గ్లోబల్ IT సేవల రంగంలో ప్రముఖమైన పేరు. బ్రాండ్ వారీగా 2024 గ్లోబల్ 500 IT సేవల ర్యాంకింగ్ ప్రకారం ప్రపంచంలో రెండవ అత్యంత విలువైన IT సేవల బ్రాండ్గా రేట్ చేయడం ద్వారా గణనీయమైన మైలురాయిని సాధించింది. ఫైనాన్స్ ఈ విజయం TCS యొక్క ఆవిష్కరణ, స్థిరత్వం మరియు ప్రపంచ విస్తరణకు నిబద్ధతను నొక్కి చెబుతుంది. సాంకేతిక పరిశ్రమలో అగ్రగామిగా నిలిచింది. 69 ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB లోని D ల్యాబ్స్ అనధికారిక ఆర్థిక వ్యవస్థ కోసం ఆర్థిక చేరిక చుట్టూ కేంద్రీకృతమై స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్
బిల్డ్ ఫర్ బిలియన్స్ ప్రారంభించినట్లు ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (RBIH) మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో ఈ వినూత్న కార్యక్రమం ప్రారంభించబడింది. 70 అంతర్జాతీయ డిజిటల్ లావాదేవీలను పెంపొందించే దిశగా గణనీయమైన ఎత్తుగడలో గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ మరియు NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL) UPI చెల్లింపులను భారతదేశ సరిహద్దులు దాటి ముందుకు తీసుకెళ్లేందుకు చేతులు కలిపాయి. రెండు సంస్థల మధ్య ఇటీవల సంతకం చేసిన అవగాహన ఒప్పందం (MoU) భారతీయ ప్రయాణికులు విదేశాలలో ఆర్థిక లావాదేవీలలో పాల్గొనే విధానంలో విప్లవాత్మక మార్పులకు సిద్ధంగా ఉంది. 71 వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024లో జరిగిన ఒక ప్రధాన అభివృద్ధిలో మహారాష్ట్రలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ను నెలకొల్పేందుకు అదానీ గ్రూప్ రాబోయే దశాబ్దంలో రూ. 50,000 కోట్ల పెట్టుబడి పెట్టే ప్రణాళికలను ఆవిష్కరించింది. సమ్మేళనం యొక్క ప్రధాన సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మరియు మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మరియు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సమక్షంలో సంతకం చేసిన అవగాహన ఒప్పందం (MoU) ద్వారా ఈ నిబద్ధతను అధికారికం చేశాయి. 72 వ్యూహాత్మక చర్యలో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన రైట్ టు మ్యాచ్ కార్డ్ని విజయవంతంగా ఉపయోగించుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) యొక్క ప్రతిష్టాత్మక టైటిల్ స్పాన్సర్షిప్ను రాబోయే 5 సీజన్లలో 2024 నుండి 2028 వరకు కొనసాగిస్తుంది. ఈ పరిణామం డిసెంబర్ 2023 చివరిలో టైటిల్ స్పాన్సర్ హక్కుల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టెండర్ ఆహ్వానాన్ని (ITT) విడుదల చేసింది. ఒక ముఖ్యమైన అభివృద్ధిలో ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్కు చెందిన 4 విద్యుత్ పంపిణీ కంపెనీలు డిస్కామ్లు తాజా కన్స్యూమర్ సర్వీస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్ల CSRD నివేదికలో ప్రతిష్టాత్మకమైన A+ రేటింగ్ను సాధించాయి. విద్యుత్ శాఖ మంత్రి R.K. సింగ్ ఆవిష్కరించిన నివేదిక వినియోగదారుల పట్ల వారి జవాబుదారీతనాన్ని పెంపొందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా డిస్కంల సమగ్ర మూల్యాంకనం. 74 GE ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ZEAL) మరియు గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్గా పిలువబడే కల్వర్ మార్క్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (CME) తో విలీన ఒప్పందాన్ని రద్దు చేస్తూ సోనీ నోటీసు జారీ చేసింది. డిసెంబరు 22, 2021న సంతకం చేసిన $10 కోట్ల డీల్ నిర్దిష్ట కాలపరిమితిలోపు ముగింపు పరిస్థితులను తీర్చడంలో సవాళ్లను ఎదుర్కొంది. 75 కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) గణనీయమైన వ్యాపార లావాదేవీలకు ఆమోదం తెలిపింది. ఇది కార్పొరేట్ రంగంలో మారుతున్న ప్రకృతి దృశ్యాన్ని సూచిస్తుంది. ఆమోదించబడిన ఒప్పందాలలో MG మోటార్ ఇండియాలో గణనీయమైన 38% వాటాను కొనుగోలు చేయడానికి JSW గ్రూప్ యొక్క వ్యూహాత్మక చర్య కూడా ఉంది. JSW ఇంటర్నేషనల్ ట్రేడ్ కార్ప్ Pte లిమిటెడ్ యొక్క కొత్తగా స్థాపించబడిన అనుబంధ సంస్థ JSW వెంచర్స్ సింగపూర్ ద్వారా సులభతరం చేయబడింది. ఈ కొనుగోలు ఆటోమోటివ్ పరిశ్రమ యొక్క డైనమిక్లను మార్చడానికి సిద్ధంగా ఉంది. 76 టాటా గ్రూప్ యొక్క అనుబంధ సంస్థ అయిన ఎయిర్ ఇండియా భద్రతా ఉల్లంఘనల కోసం దేశ విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA
నుండి 1.1 కోట్ల రూపాయలు భారీ జరిమానాను విధించింది. దీర్ఘ శ్రేణి విమానాల కోసం కీలకంగా వినియోగించబడే ఎయిర్ ఇండియా యొక్క B777 ఎయిర్క్రాఫ్ట్లో తగినంత అత్యవసర ఆక్సిజన్ సరఫరా లేదని పైలట్ నివేదికను అనుసరించి ఈ పెనాల్టీ విధించబడింది. 77 ఒక ముఖ్యమైన అభివృద్ధిలో జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారం జొమాటో అనుబంధ సంస్థ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి ఎంతో ప్రతిష్టాత్మకమైన చెల్లింపు అగ్రిగేటర్ (PA) లైసెన్స్ను పొందింది. జనవరి 24, 2024 నాటి ఆమోదం దాని ప్లాట్ఫారం ద్వారా ఈకామర్స్ లావాదేవీలను సులభతరం చేయడానికి జొమాటో చెల్లింపులకు అధికారం ఇస్తుంది. 78 కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలనా నియంత్రణలో ఉన్న భారత ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (IREDA) పారదర్శకతను పెంపొందించడానికి మరియు పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ఒక అద్భుతమైన అడుగు వేసింది. జనవరి 25, 2024న IREDA దాని విజిలెన్స్ డిపార్ట్మెంట్ యొక్క ఇన్సైట్ హౌస్ జర్నల్ అయిన పహల్ ను ఆవిష్కరించింది. ఇది జవాబుదారీతనం మరియు స్థిరత్వం పట్ల దాని నిబద్ధతలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. 79 కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలనా నియంత్రణలో ఉన్న భారత ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (IREDA) పారదర్శకతను పెంపొందించడానికి మరియు పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ఒక అద్భుతమైన అడుగు వేసింది. జనవరి 25, 2024న IREDA దాని విజిలెన్స్ డిపార్ట్మెంట్ యొక్క ఇన్సైట్ హౌస్ జర్నల్ అయిన పహల్ ను ఆవిష్కరించింది. ఇది జవాబుదారీతనం మరియు స్థిరత్వం పట్ల దాని నిబద్ధతలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. 80 THDC ఇండియా లిమిటెడ్ (THDCIL) ఒక ప్రముఖ పవర్ సెక్టార్ PSU. భారతదేశం యొక్క అతిపెద్ద ఎలక్ట్రోలైజర్ అండ్ ఫ్యూయల్ సెల్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ను రిషికేశ్లోని తన కార్యాలయ సముదాయంలో సగర్వంగా ఆవిష్కరించింది. ఈ చొరవ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ తో సమలేఖనం చేయబడింది. ఇది స్థిరమైన ఇంధన పద్ధతుల పట్ల THDCIL యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుంది. 81 భారతదేశంలోని ప్రముఖ గ్యాస్ కంపెనీ గెయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ADNOC గ్యాస్తో ఇటీవల భాగస్వామ్యం ద్వారా దాని ద్రవీకృత సహజ వాయువు (LNG) పోర్ట్ఫోలియోను మెరుగుపరచడంలో గణనీయమైన పురోగతి సాధించింది. ఈ ఒప్పందం ప్రకారం గెయిల్ ఒక దశాబ్దం పాటు సంవత్సరానికి 0.5 మిలియన్ టన్నుల LNGని సేకరించేందుకు సిద్ధంగా ఉంది. ఇది సహజ వాయువు కోసం భారతదేశం యొక్క పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి కీలకమైన దశను సూచిస్తుంది. 82 ప్రఖ్యాత జపనీస్ వాహన తయారీ సంస్థ టయోటా 2023లో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆటోమేకర్గా మరోసారి తన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ విజయం ప్రపంచ ఆటోమోటివ్ మార్కెట్లో టొయోటా యొక్క నిరంతర ఆధిపత్యాన్ని మరియు ఆవిష్కరణ, నాణ్యత మరియు కస్టమర్ సంతృప్తికి దాని నిబద్ధతను నొక్కి చెబుతుంది. 83 NTPC యొక్క అనుబంధ సంస్థ అయిన NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NGEL) మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇటీవల 80,000 కోట్ల రూపాయలు విలువైన అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ వ్యూహాత్మక సహకారం రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు మార్గదర్శకత్వం వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాని గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో వివరించిన ప్రభుత్వ దృష్టికి దగ్గరగా ఉంటుంది.